పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 3వ తారీఖు పునీత థోమస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. పవిత్ర అపోస్తులుడైన పునీత థోమస్ యేసుక్రీస్తు ఎన్నుకున్న 12 మంది అపోస్తుల్లో ఒకరు. మొదట సందేహించిన శిష్యుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన తరువాత అచంచలమైన విశ్వాసంతో క్రీస్తుకు సాక్షిగా నిలిచాడు. ఆయన జీవితం సందేహం నుండి విశ్వాసానికి జరిగిన అద్భుతమైన ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది. అయితే దేవుడు ఆయన ద్వారా మనకు ఏం నేర్పిస్తూ ఉన్నాడు అని ధ్యానించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ అపోస్తుల ద్వారా ఆయనలో ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం జరుపుకుంటూ ఉన్నాం. యేసు పునరుత్థానమైన తరువాత నేను ఆయన చేతులలో మేకులు గాయాలను చూడకపోతే నమ్మను అని థోమస్ గారు అన్నారు. అయితే యేసు ఆయనకు ప్రత్యక్షమై తన గాయాలను తాకమని చెప్పినప్పుడు థోమస్ నా ప్రభువా, నా దేవా అనే విశ్వాసాన్ని ప్రకటించాడు. ఈ ఒప్పుకోలు క్రైస్తవ విశ్వాసంలోని గొప్ప ప్రకటనలో ఒకటి. పునీత థోమస్ తన జీవితాన్ని సువార్త ప్రకటించడానికి పూర్తిగా అంకితం చేశాడు. సాంప్రదాయం ప్రకారం ఆయన భారతదేశానికి వచ్చి క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక మందిని విశ్వాసంలో నడిపించారు. అందువల్ల భారత క్రైస్తవులు ఆయనను తమ విశ్వాస పితామహునిగా గౌరవిస్తారు. థోమస్ గారి జీవితం మనకు సందేహాలు పాపం కావని, కానీ వాటికి సమాధానం దేని వద్ద వెతకాలో అని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సమాధానం దేవుని వద్ద వెతకాలని బోధిస్తూ ఉన్నాడు. నిజాయితీగా దేవుని వెతికే వారికి ఆయన తనను తాను వెల్లడి చేస్తాడు. సందేహం విశ్వాసానికి అడ్డంకి కాకుండా దేవుని వైపు నడిపించే మార్గంగా మార్చవచ్చు. నేటి ప్రపంచంలో ఎన్నో పరీక్షలు, ప్రలోభాలు, అనిశ్చిత పరిస్థితులు మన విశ్వాసాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి సమయాల్లో థోమస్ గారులా క్రీస్తును ఆశ్రయించి ఆయనపై నమ్మకాన్ని నిలుపుకోవటం ప్రతి క్రైస్తవుని పిలుపు. పునీత థోమస్ గారు తన మాటలతో మాత్రమే కాక తన జీవితంలో తన త్యాగంతో చివరకు తన రక్త సాక్షిత్వంతో క్రీస్తును ప్రకటించాడు. నిజమైన శిష్యత్వం అంటే క్రీస్తు కోసం జీవించడం, అవసరమైతే ఆయన కొరకు బాధలను కూడా ఆనందంగా స్వీకరించడం అని ఆయన జీవితం చెబుతూ ఉంది. ఈ పండుగ రోజున మనమందరం మన విశ్వాసాన్ని పరిశీలించుకుందాం. సందేహాలను విడిచిపెట్టి యేసును మన ప్రభువుగా, దేవునిగా అంగీకరించుదాం. పునీత థోమస్ గారు అడుగు జాడల్లో నడుస్తూ ప్రేమ, సేవ, సాక్ష్యం జీవితం గడపాలని సంకల్పించుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు థోమస్ అక్కడ లేడు. ఇతర శిష్యులు మేము ప్రభువును చూసాం అని చెప్పినా ఆయనలో వెంటనే నమ్మకం లేదు. ఆయన చేతులలో మేకులు గాయాలను చూసి నా వ్రేలు వాటిలో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితే తప్ప నేను నమ్మను అన్నాడు. ఇది విశ్వాసం మాత్రమే కాదు, సత్యాన్ని తెలుసుకునే నిజాయితీ కూడా. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. 8 రోజుల తర్వాత యేసు తిరిగి వచ్చి థోమస్ను ప్రేమతో పిలిచాడు. నీ వేలు ఇక్కడ పెట్టు, నా చేతులను చూడు, అవిశ్వాసిగా కాక విశ్వాసిగా ఉండు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు థోమస్ హృదయం పూర్తిగా మారిపోయింది. ఆయన నోట వెలువడిన మాటలు నా ప్రభువా, నా దేవా. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. ఇది బైబిల్లో యేసు దైవత్వాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటించిన గొప్ప విశ్వాస
ప్రకటనలో ఒకటి. ఈ సంఘటన మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. మనకు కూడా ఎన్నో సందేహాలు వస్తాయి. దేవుడు ఎక్కడున్నాడు? నా ప్రార్థన ఎందుకు ఆలస్యమవుతుంది? నా కష్టాలకు అంతం ఎప్పుడు? కానీ యేసు మనల్ని కూడా ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. చూడకపోయినా నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20 అధ్యాయం 29 నిజమైన విశ్వాసం కళ్ళతో చూసేది కాదు, హృదయంతో దేవుణ్ణి నమ్మేది. సాంప్రదాయం ప్రకారం పునీత థోమస్ గారు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఎన్నో కష్టాలు, హింసలు ఎదురైనా ఆయన వెనుదిరగలేదు. చివరకు రక్తసాక్షిగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అందుకే భారత క్రైస్తవులు ఆయనను గౌరవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప పునీతుని పండుగను కొనియాడుతూ ఉండగా ఆయన చేసినటువంటి త్యాగం ఎంతో అమోఘం. ప్రభువును ప్రేమతో అనుసరించాడు. ప్రభువునికి తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసుకున్నాడు. మరి వారు వేద మరణాన్ని అనుభవించారని చరిత్ర చెబుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభు కోసం తన ప్రాణాన్ని సైతం వెనుగంచి వేయకుండా అర్పించినటువంటి గొప్ప మహానుభావుడు పునీత థోమస్ గారు. మరి వారి యొక్క అడుగు ప్రార్థన సహాయం ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా దేవునిలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పొందటానికి మనల్ని మనం సంపూర్తిగా ప్రభువుకి అర్పించుకుందాం. దయగల దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా నీడగా ఉండి మన విశ్వాసాన్ని దృఢపరచుదురుగాక. చూసిన వారికంటే చూడక విశ్వసించిన వారు ధన్యులు అని ప్రభు ఈనాడు మనందరితో ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనమందరం కూడా ప్రభుని చూడలేదు, కానీ మనం అనుదినం దివ్యబలి పూజలో ఆయన్ను చూస్తూనే ఉన్నాం, ఆయన లోకుంటూనే ఉన్నాం, ఆయన్ని తాకుతూ ఉన్నాం, ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రభువుని ప్రకటించుదాం. ప్రకటించడంలో ప్రభుని మిక్కిలిగా ప్రేమించి ఆయన పవిత్ర నామాన్ని ఈ లోకానికి చాటుదాం. ప్రభు అర్పించిన ఆ కలువరి యాగం నీకోసం నా కోసం అని ప్రకటించి ఆయన యొక్క దీవెనలు పొందుకుందాం. దయగల దేవుడు ఏ విధంగా పునీత థోమస్ గారిని బలపరిచారో మన విశ్వాసాన్ని కూడా బలపరచుదురుగాక. ఆమీన్. మీ అందరికీ పునీత థోమస్ గారి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నామధేయాన్ని కలిగిన వారిని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమీన్. పునీత